ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధి కోసం సీఎం శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ వాక్టి శ్రీహరితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. చంద్ర కళ్యాణ మహోత్సవం ఘనంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కళ్యాణ మహోత్సవం ఉత్సవాలు భారీగా జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మనం ప్రస్తుతానికి భద్రాచలం ఆలయంలో ఉన్నాం. ఆలయంలో మొదటగా మూల విరాట్లకి కళ్యాణ మహోత్సవం చేసిన తర్వాత ఇక్కడి నుంచి స్వామివార్లని ఉత్సవ మూర్తులను ఇక్కడి నుంచి నేరుగా మిథిలా స్టేడియానికి తీసుకువెళ్తారు. మిథిలా స్టేడియానికి తీసుకెళ్లి అక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఏ పొద్దున పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసిన సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక ఒక భద్రాద్రి రామయ్య కళ్యాణం అంటేనే ఒక కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా కూడా భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా జిల్లాకు సంబంధించి ఏదైతే ఉందో భద్రాద్రి టెంపుల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు పనులకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టున్నాడు. అంతేకాకుండా భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అందించే సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆ మూల విరాట్లకి గర్భగుడిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవానికి దాదాపుగా భారీ ఎత్తున కూడా భక్తులకైతే ఇక్కడ చేరుకున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పటికే భక్తులకి చూసుకున్నట్టయితే క్యూ లైన్లలో మనం చూడవచ్చు భారీగా కూడా భక్తులు బారులు తీరిన సిచ్యువేషన్ కనపడుతుంది. గంటల తరబడి కూడా, ఎందుకంటే దాదాపుగా 3-4 గంటల కాంచి కూడా వీళ్ళు ఉదయం నుంచే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కళ్యాణ మహోత్సవాన్ని చూసుకునే ముందు శ్రీరాముని దర్శించుకోవడానికి అయితే భారీ ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు బారులు తీరారు. దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం కూడా స్వామివారి దర్శనానికి పడుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కేవలం భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ముత్యాల తలంబరాలు ఉంటాయో ముత్యాల తలంబరాలను కూడా ఏర్పాటు చేశాం. దాదాపుగా 80 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా భక్తులకు అందించే విధంగా కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వాకటి శ్రీహరి కూడా వచ్చారు. సో శ్రీహరితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మాతో పాటు మంత్రి శ్రీహరి ఉన్నారు. సార్ చెప్పండి, మొదటిసారిగా భద్రాద్రి డెవలప్మెంట్కి సంబంధించి భారీ ఎత్తున కూడా తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిన పరిస్థితి కనపడుతుంది. భద్రాద్రి రామయ్య గుడి డెవలప్మెంట్కి ఎంత నిధులు ఇస్తున్నారు? సో కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? నేనైతే మొదటిసారి ఇక్కడ రావటం, అది కూడా అదృష్టం. ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నేను నా కుటుంబ సమేతంగా రావటం అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి ప్రీతం ముఖ్యమంత్రి గారు, ఇక్కడ నుండి సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గారు, శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మిగతా ఎమ్మెల్యే అందరూ కలిసి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని 586 కోట్లతో పర్ణశాల కానీ, గుడిని కానీ, గుడి నిర్మాణాన్ని కానీ వైడనింగ్గా చేసి ఇంకొక 500-600 సంవత్సరాలు మన శ్రీరాముని గుడిని, ఈ ప్రాంత ప్రత్యేకతని, ఈ గుడి ప్రత్యేకతని, సీతారాముల కళ్యాణోత్సవాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా, భావితరాలు చూసే విధంగా తీసుకునే కార్యక్రమం నిజంగా కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత బలోపేతంగా తీసుకొని చేయాలని సంకల్పం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, ప్రీత ముఖ్యమంత్రులు, దాంతోపాటు మంత్రులందరికీ కూడా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన గుళ్ళు, మన గోపురాలని మనం ఆచరణ రూపంలో పెట్టుకొని తద్వారా భవిష్యత్తులో కూడా ఈ విధంగా రాములోని ఒక యుగ పురుషుడు మరి మానవ జీవన విధానానికి ఏ విధంగా ముందుకు పోవాలా, తండ్రి మాటను జవదాటని శ్రీరామచంద్రుని ఆలోచన ఆచరణ విధానాన్ని చూసి అందరూ నేర్చుకునే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాకుండా ఉభయ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆశీర్వాదాలు అందరికీ ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో, ఉద్యోగాల్లో కాదు, వ్యవసాయ రంగంలో ఖచ్చితంగా బలోపేతమై ఈ ప్రాంతం అంతా కూడా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవన విధానంలో ఈ కార్యక్రమం ముందు తీసుకుపోవాలని తెలియజేస్తూ మరొక్కసారి యావత్ ప్రజానీకానికి, తెలంగాణ ఉభయ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామ సీత మాత పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సీతారాముల కళ్యాణోత్సవం ఒక అధికారికంగా చేపట్టే కార్యక్రమంలో ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా చూడడం అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా శ్రీరాముని ఆశీర్వాదం ఉండడానికి కోరుకుంటా ఉన్నాను. జై హింద్. దశాబ్దాల కాంచి కూడా భద్రాద్రి ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు కేటాయించింది, డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు, ఎంత నిధులు కేటాయించారు? మొత్తం డీటెయిల్గా డిపిఆర్ ఇచ్చాం. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఈ కార్యక్రమానికి
భూమి పూజ చేసిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్తో సహా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తాం. 586 కోట్లతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పూర్తి స్థాయిలో ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ ప్రాంతం సంబంధించిన ఒక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని నాట్ ఓన్లీ ఉభయ రాష్ట్రాలకు, భారతదేశానికి, ప్రపంచ దేశాలకు కూడా తెలిసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని తరతరాలు గుర్తించే విధంగా చేస్తామని తెలియజేస్తాను. జై హింద్. ఇక్కడ పరిస్థితి కళ్యాణ మహోత్సవం పక్క జరుగుతుంటేనే మరి అభివృద్ధికి సంబంధించి ఆలయ అభివృద్ధికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తుల తాకిడి కూడా భద్రాద్రికి భారీగా కూడా వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే వేల కొద్ది కూడా భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు చేరుకున్నారు. దీనికి సంబంధించి ఏదో ఆ దర్శనానికి సంబంధించి సమయం పడుతుంది. అంతేకాకుండా కళ్యాణం కూడా తిలకించే విధంగా మిథిలా స్టేడియం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులుగా శంకుస్థాపన కూడా ఈ రోజు ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఆకంఠాలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా భక్తులు దర్శనం చేసుకునే విధంగా అదేవిధంగా కళ్యాణం తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పేసి కూడా జిల్లా మంత్రి వాకటి శ్రీహరి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ పరిస్థితి.